ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. హెస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనము. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడిస్తున్నటువంటి వాగ్దానము, మీకు కరువు రానియక మీ పంటకు నేను ఆజ్ఞ ఇత్తును. అంటే అర్థం ఏంటి? ఎటువంటి పురుగులు, చీడ పురుగులు ఆ పంటను తినివేయకుండా ఉండున్నట్లుగా దేవుడు దేనికి ఆజ్ఞనియబోతున్నాడు? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి చీడ పురుగులకి, నాశనం చేయబోతున్నటువంటి కీటకాలకి దేవుడు ఆజ్ఞ ఇస్తాడంట. అంటే అర్థం ఏంటి అంటే అవి కూడా దేవుని మాటకు లోబడుచున్నవి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఒక దైవజనుడు ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్పారు ఆ వాక్యం వింటూ ఉన్నప్పుడు. యేసు ప్రభు చెప్పగానే పేతురు వల వేయగానే ఎక్కడెక్కడో ఉన్నటువంటి చేపలన్నీ కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాయంట. ఒక వేగంగా ఒక డైరెక్షన్లో వెళ్తూ ఉంటే ఒక చేప ఆగి అడిగిందంట, మీరందరూ ఎక్కడికి వేగంగా వెళ్తున్నారు అంటే, యేసయ్య ఆజ్ఞ ఇచ్చాడు పేతురు వలలోకి వెళ్ళమని, అందుకని వెళ్తున్నాం అన్నాయంట. వెంటనే విన్నటువంటి ఈ చేప కూడా ఆ డైరెక్షన్ తిప్పుకొని ఆ పేతురు వలలోనికి వెళ్ళిపోయిందంట. వినడానికి హాస్యాస్పదంగా ఉన్న వాక్యంలో మీరు గమనించగలిగితే, కాకులు దేవుని మాటకు లోబడ్డాయి, సింహాలు దేవుని మాటకు లోబడ్డాయి, బైబిల్ గ్రంథంలో గాడిదలు దేవుని మాటకు లోబడ్డాయి. దేవుని యొక్క సృష్టిలో ఆయన సృష్టించిన అన్నీ కూడా దేవునికి లోబడ్డాయి. ఆయన స్వారూప్యంలో, ఆయన స్వభావంలో, ఆయన రూపంలో, ఆయన స్వభావంలో కలుగు చేసుకుని ఆయన అత్యధికంగా ప్రేమిస్తున్నటువంటి మానవుల మటుకు ఆయన మాటకు లోబడలేకపోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటి అంటే, దేవుడు మీకు ఆరోగ్యమును సమృద్ధిగా అనుగ్రహించి ఆత్మలో బలము పొందుకున్నలాగున, శరీరంలో బలము పొందుకున్నలాగున, మీరు తలపెట్టేటటువంటి కార్యములన్నిటిలోనూ మీతోనూ మీ కుటుంబం చుట్టూనూ దేవుడు సిలువ రక్తము చేత అగ్ని కంచెన వేసి ఏ నష్టము కలగకుండా సమృద్ధిని, అభివృద్ధిని కలుగజేయబోతున్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవునికి లోబడి జీవించడాన్ని నేర్చుకోండి. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టు కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని, నిత్యము మీకు భయపడి లోబడి జీవించే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.